ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకే పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 13వ వచనం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిన ఎరిగి
నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనొచ్చున్నాను. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయములో 13వ వచనములో ఈ వాక్య ధ్యానము కొరకు అంశము గుడారము. గుడారము అనగా మనం నివసించటానికి వేసుకునే గుడారము అని మనం జ్ఞాపకం చేసుకుంటాం, నివాస స్థలము అని జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా తాను మరి యొక్క గుడారాలు కుట్టుచు తాను సువార్తను ప్రకటించినటువంటి దైవ సేవకుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈవేళ పేతురు రాసినటువంటి 2వ పత్రికలో భక్తుడు అంటున్నాడు, ఈ గుడారములో మరి నివసించుచు ఉన్నాను. ఆయన జరగబోతున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ గుడారమును విడిచిపెట్టవలసినటువంటి సమయం వస్తూ ఉన్నది. కాబట్టి ఈ గుడారము విడిచిపెట్టక ముందు నేను ఈ గుడారములో ఉన్నంత వరకు, అనగా ఈ గుడారములో నేను నివసించినంత వరకు నేను ఈ సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, భూమి మీద ఈ గుడారము అయినా ఈ నివాసము శిథిలమైపోయిన, అంటే మానవుని యొక్క జీవితము, మానవుని యొక్క దేహము ఒక గుడారముతో పోల్చబడి ఈ దేహమనే గుడారములో మనము నివసించుచున్న జీవిస్తూ ఉన్నాం. ఈ శరీరము అనే గుడారము ఒక దినాన్న శిథిలమైపోతుంది. మానవుని యొక్క జీవితంలో వ్యవస్థలు అనగా స్టేజెస్, బాల్య వ్యవస్థ, యవ్వన వ్యవస్థ, కౌమార వ్యవస్థ లేక దశ, వృద్ధాప్యం, 4 స్టేజెస్ ఇన్ ద లైఫ్. కాబట్టి మానవుని యొక్క జీవితంలో చరమాంకానికి వచ్చే సమయంలో ఆలోచన చేస్తే ఈ బలము, దేహదారుఢ్యము, శక్తి ఇవన్నీ ఉడిగిపోతాయి. మన చిన్నతనములో, మన యవ్వన కాలములో మనం ఉరకలు వేసి పరిగెత్తుతాం. కానీ వృద్ధాప్యానికి వచ్చేటప్పుడు అడుగులు తడబడుతూ ఉంటాయి, శరీరం బలహీనమైపోతుంది. అనగా ఈ గుడారము శిథిలమైన వ్యవస్థకు చేరిపోతుంది. అంటే ఈ గుడారములో ఉన్నటువంటి మన ఆత్మ విడిచి దేవుని ఎదుగు చేరవలసిన సమయము ఆసన్నమవుతుంది ప్రియులారా. కాబట్టి మనం ఏది చేసినా ఈ గుడారము శిథిలము కాకముందు, ఈ యొక్క గుడారములో ఉన్న ఈ యొక్క ఆత్మ మనల నుండి విడిచిపోకముందు మనం దేవుని కొరకు జీవించాలి, సిద్ధపడాలి. అదే సంగతిలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, భూమి మీద గుడారమైనటువంటి ఈ దేహం శిథిలమైపోతుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో కూడా భక్తుడు అంటున్నటువంటి మాట, నేను ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచూ ఉన్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త పడాలి. ఈ భూలోకములో అనేక మంది భక్తులు, అపోస్తలులు
దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, అనేక మంది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాక్యోపదేశకులు ఉన్నారు. వారు దేవుని చేత పిలువబడి దైవ సంగతులు వారు ప్రకటించారు. ప్రస్తుతానికి అనేక మంది భూలోకములో ప్రభు పిలుపును బట్టి ప్రకటిస్తున్నారు. అది ఈ యొక్క గుడారము అయినటువంటి దేహము శిథిలము కాకముందు దేవుని యొక్క పిలుపును బట్టి దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఆయన ఇచ్చిన సమయం ముగిసిపోతుంది. గుడారము, ఈ దేహము శిథిలమైపోతుంది, విడిచిపోతుంది. ఆ తర్వాత ఎవరు ఏం చేయలేం. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఈ యొక్క గుడారాన్ని నేను విడిచిపోయిన తర్వాత కూడా ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని ఆలోచన చేస్తే ముగింపులు అంటాడు, అనగా చమత్కారముగా కల్పించినటువంటి ఇక్కడ కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మీకు నేను తెలుపలేదు. ఈ లోకములో చమత్కారముగా కల్పనా కథలు అనగా ఒకవేళ మన పరిభాషలో కళ్ళబొల్లి మాటల చేత నేను మాటలు చెప్పటం లేదు, కానీ ఆత్మపూర్ణుడుగా దేవుని చిత్తానుసారముగా దేవుని కొరకు ఎలా జీవించాలో నేను తెలియజేస్తా ఉన్నా. ఇక నేను ఈ దేహము శిథిలమైపోతుంది, ఈ గుడారాన్ని నేను విడవాలి. కాబట్టి ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోనండి. కాబట్టి దైవ లేఖనములో ఉన్నటువంటి అనేకమైన శ్రేష్టమైన సంగతులు భక్తులు ప్రకటించారు. దైవ గ్రంథంలో వ్రాయబడ్డ హెచ్చరిక చేశారు. అదే మాటలు దేవుని యొక్క పిలుపునందుకుని దేవుని చిత్తాన్ని జరిగిస్తూ వాక్యోపదేశాలు జరుగుతూ ఉంటుండగా మనుషుల మాటలు చమత్కారముతో కల్పించిన కథలు అని మాత్రము కాదు, కానీ దేవుని యొక్క మాటలను మీరు జ్ఞాపకం చేసుకోవాలని భక్తుడు హెచ్చరిస్తూ ఉంటుండగా మనము కూడా దైవ చిత్తానుసారముగా మనము జీవించి దేవుని యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుని గుడారము శిథిలము కాకముందు, ఈ గుడారాన్ని మనం విడవక ముందు వీటిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట ప్రభు వాక్యం హెచ్చరిక చేస్తుంది. అలాగుండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ ప్రాతకాల ఆరాధనలో మీరు సెలవు ఇచ్చారు. గుడారం భూమి మీద శిథిలం అయిపోతూ ఉన్నది. కాబట్టి గుడారాన్ని మేము విడవక ముందే ఆయన నీ దివ్యమైనటువంటి వాక్కులను జ్ఞాపకం చేసుకుంటాను కృప చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవ కొరకు, చంటి బిడ్డలు, చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాం. యవనస్తులు నాయన వారి రక్షణ కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే వారి కొరకు నా తండ్రి సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే స్పాండిలైటిస్తో నాయన మెడలాగుచూ ఉన్నటువంటి నాయన బిడ్డలకు స్వస్థత, ఆర్థరైటిస్తో మోకాళ్ళు నొప్పులతో నాయన ఉన్నటువంటి వారికి స్వస్థత నా తండ్రి. నాయన హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్న వారికి నా తండ్రి, గుండె బలహీనతతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. అప్పుల బిడదలో ఉన్న వారికి విడుదల కలుగు చేయండి. కుటుంబ కలహాలలో ఉన్న వారికి సమాధానం కలుగు చేయండి. దేవా, వాక్యానుసారముగా జీవిస్తూ నీకు లోబడి జీవించడానికి కృప చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.